దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు. సహవాసం గురించి కొన్ని విషయాలు ఈరోజు మనము ధ్యానించుకుందాం. ప్రియమైన సహోదరి, ఉద్యోగస్తులతో సహవాసం చేసినప్పుడు మనం ఉద్యోగం చేయాలని ఒక ఆశ కలిగి ఉంటాం. అదే గేమ్స్ ఆడేవారితో మనం సహవాసం చేసినప్పుడు గేమ్స్ బాగా ఆడాలని ఆశపడతాం. ఉదాహరణకి క్రికెట్ ఆడేవారితో సహవాసం చేసినప్పుడు క్రికెట్ ఆడాలి అనిపిస్తుంది. ఫుట్బాల్ ఆడేవారితో సహవాసం చేసినప్పుడు ఫుట్బాల్ ఆడాలని అనిపిస్తుంటుంది. అలాగనే గ్రూప్స్ 2, గ్రూప్స్ 1, గ్రూప్స్కు ప్రిపేర్ అయ్యే వారితో సహవాసం చేసినప్పుడు నేను కూడా గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలి అని ఒక ఆలోచన మనం కలిగి ఉంటాం. పోలీసు వారితో సహవాసం చేసినప్పుడు నేను పోలీస్ అవ్వాలి, నేను ఎస్ఐ అవ్వాలని ఒక ఆలోచన మనము కలిగి ఉంటాం. అలాగనే వెల్డింగ్ వర్క్ చేసేవారితో సహవాసం చేసినప్పుడు వెల్డింగ్ వర్క్ నేర్చుకోవాలని, పెయింట్ వర్క్ చేసేవారితో సహవాసం చేసినప్పుడు పెయింట్ వర్క్ చేయాలని, అంతేకాదు ఇలా రకరకాల వర్క్లు చేసేవారితో మనం సహవాసం చేసినప్పుడు వర్క్ చేయాలని ఒక ఆశ మనకు కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే మన సహవాసం వారితో ఉంది కనుక ఆటోమేటిక్గా అటువంటి అలవాట్లు మనము కలిగి ఉంటాం. ఒకవేళ రౌడీ బ్యాచ్తో సహవాసం చేసామనుకోండి, మన జీవితం కూడా రౌడీగా మార్చబడే అవకాశాలు చాలా ఉన్నాయి. మరి హత్యలు చేసేవారితో నువ్వు సహవాసం చేసినప్పుడు హత్యలు చేసే విషయంలో కూడా నువ్వు ముందుకు వెళ్ళాలని ఒక ఆశ కలిగి ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే సహవాసము అనేది చాలా చాలా డేంజర్. సహవాసం చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సిగరెట్ తాగే వారితో మనం సహవాసం చేసినప్పుడు సిగరెట్ తాగాలి అనిపిస్తుంటుంది. మందు తాగే వారితో సహవాసం చేస్తున్నప్పుడు మందు తాగాలనిపిస్తుంది. మనం కొంతకాలము మనము జాగ్రత్తగా ఉన్న ఆ సహవాసం మనల్ని దాంట్లోకి తీసుకువెళ్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం చెప్తుంది సహవాసం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధ లేఖనంలో ప్రతి విషయాన్ని క్లియర్గా రాసి ఉంది. మన బైబిల్ గ్రంథమును కానీ ఫాలో అవ్వగలిగితే మన జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. చూడండి, సహవాసం గురించి బైబిల్లో కొన్ని వచనాలు మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 35వ వచనములో మనం గమనించినట్లయితే ఇక్కడ ఇజ్రాయేలీలు అన్యులతో సహవాసం చేశారంట. ఇజ్రాయేలీలు అన్యులతో సహవాసం చేశారు. ఎందుకు ఇజ్రాయేలీల క్రియలు మార్చబడ్డాయి అంటే వారి సహవాసం వల్ల వారు దేవునికి వ్యతిరేకంగా మార్చబడ్డారు. వారు విగ్రహారాధులు కనుక విగ్రహారాధన చేసేవారికి ఇజ్రాయేలీలు మార్చబడ్డారు. ఇజ్రాయేలీలు భయంకరమైన విగ్రహారాధన చేశారు. ఎందుకు చేశారు అంటే బైబిల్ గ్రంథం అందుకు రుజువు ఏం చెప్తుందంటే సహవాసం అన్యులతో చేశారంట. వీళ్ళు ఇజ్రాయేలీలు ఎప్పుడైతే అన్యులతో సహవాసం చేశారో వీరు కూడా వారి క్రియలను నేర్చుకున్నారు. వారు ఏమైతే చేస్తున్నారో వారిలా కూడా వీళ్ళు మార్చబడ్డారని బైబిల్ వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. అంతేకాదు సామెతల గ్రంథం 22వ అధ్యాయము 24వ వచనంలో కోపచిత్తులతో సహవాసం చేయొద్దు, క్రోధము కలిగిన వారితో సహవాసం చేయొద్దు అని బైబిల్ వాక్యం క్లియర్గా చెప్తుంటుంది. మనం చాలా మందితో సహవాసం చేస్తూ ఉంటాం. మన సహవాసం చేస్తున్నది ఎవరితో అని మనం పరిశీలించుకోవాలి, తెలుసుకోవాలి. మూర్ఖంగా మనం వెళ్ళిపోకూడదు. ఎవరితో నీ సహవాసం ఉంది? కోపచిత్తులతో నీ సహవాసం ఉందా? క్రోధం కలిగిన వారితో నీ సహవాసం ఉందా? అయితే మార్చుకో అని బైబిల్ చెప్తుంది. కోపముతో భార్యను చంపిన భర్తలున్నారు, కోపముతో భర్తను చంపిన భార్యలున్నారు, కోపముతో బిడ్డలను చంపిన తల్లిదండ్రులు కూడా ఉన్నారు. చాలా పరిస్థితులు మనం ఈ లోకంలో ఎదుర్కొంటున్నాం. కోపం కలిగిన వారితో దూరంగా ఉండటం చాలా మంచిదని, క్రోధం కలిగిన వారితో దూరంగా ఉండటం చాలా మంచిదని సామెతల గ్రంథం మనకు చాలా క్లియర్గా చెప్తుంది. ఉదాహరణకి నేను హర్యానాలో జరిగిన ఒక సంఘటన మీకు చెప్తాను. ఆమె సానియా మిర్జియా కన్నా బాగా టెన్నిస్ ఆడగలిగిన వ్యక్తి రాధిక అనే ఒక సిస్టర్ గారు. ఆమె చాలా చక్కగా టెన్నిస్ ఆడుతుంది. వాళ్ళ నాన్నగారికి ఆ టెన్నిస్ ఆడటం ఇష్టం లేక వాళ్ళ నాన్నగారికి కోపం వచ్చి పెళ్లి చేసుకోమంటే పెళ్లి చేసుకోవట్లేదని ఒక కోపం వచ్చి ఆయనకి
ఆ కోపంతో తల్లి తండ్రులు చెప్పిన మాట వినట్లేదని చెప్పేసి గన్ పెట్టి కాల్చివేసేశాడు కన్న కూతుర్ని ఒక తండ్రి. కోపము, క్రోధముతో సొంత కూతుర్ని ఆ కోపంతో చంపివేశాడు. అంటే ఈ క్రోధం అనేది, కోపం అనేది చాలా డేంజర్. అటువంటి వారితో మనం దూరంగా ఉండటం చాలా చాలా మంచిది. ఈ దినాలు బహుభయంకరంగా ఉన్నాయి. కోపము ఏ స్థాయికి తీసుకువెళ్తుందో మనం చెప్పలేము. మన మంచి జీవితము జైలు పాలయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి. కనుక కోపచిత్తులకు దూరంగా ఉండండి, క్రోధము కలిగిన వారికి దూరముగా ఉండండి అని, వారితో సహవాసం చేయొద్దని దేవుని వాక్యం క్లియర్గా చెప్తుంది. అంతేకాదు సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనములో జ్ఞానులతో క్లియర్గా చెప్తున్నాడు. ఇక్కడ దేవుడు జ్ఞానులతో సహవాసం చెయ్యండి, మూర్ఖులతో సహవాసం చెయ్యొద్దు. నీ సహవాసం జ్ఞానులతో ఉండాలని దేవుడు మనకి క్లియర్గా చెప్పాడు. చాలామంది సహవాసం చేస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో సహవాసం లేనిది ఏది ముందుకు వెళ్ళదు. మనము సహవాసం చేసే వారితో ఫోన్లో మాట్లాడుతుంటాం, వాళ్ళతో కలిసి మనము చాలా విషయాల్లో పాల్గొంటూ ఉంటాం. కనుక సహవాసం మన మీద ప్రభావం చూపిస్తుంది. కనుక జ్ఞానులతో సహవాసం చేయండి, జ్ఞానులతో ముందుకు అడుగులు వేయండి. జ్ఞానము చాలా చాలా విలువైనది. ఉదాహరణకి సొలొమోన్ని దేవుడు నీకేం కావాలి అని కోరుకంటే సొలొమోను గారు అడిగినది ఏంటో మనకు తెలుసు. అయ్యా నాకు జ్ఞానము కావాలి. ఆ జ్ఞానముతో సొలొమోను రాజు ఎన్నో అద్భుతమైన తీర్పు తీర్చాడు. ఇద్దరు తల్లులు ఒక బిడ్డను తీసుకువచ్చి ఈ బిడ్డ నా బిడ్డ అని వారి మధ్య గొడవ జరుగుతున్నప్పుడు సొలొమోను అద్భుతమైన తీర్పు తీర్చాడు. అది మనందరికీ తెలుసు. సో అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, వెండిని సంపాదించుట కంటే, అపరంజిని సంపాదించుకున్నట కంటే జ్ఞానము సంపాదించుకున్నట మేలు అని చెప్పి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనంలో క్లియర్గా ఉంది. అలాగనే 16 సామెతల గ్రంథం 16వ అధ్యాయము 16వ వచనంలో కూడా ఈ జ్ఞానం గురించి మనం చూడగలం. అందుకని జ్ఞానులతో సహవాసం చేయండి, మూర్ఖులతో సహవాసం చేయొద్దని దేవుడు మనకి వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. ఒకవేళ మన మూర్ఖులతో కానీ సహవాసం చేస్తూ ఉంటే, ఒకవేళ కోపచిత్తులతో సహవాసం చేస్తూ ఉంటే, ఒకవేళ క్రోధం కలిగిన వారితో మనం సహవాసం చేస్తుంటే సరి చేసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ కొరింథీలు రాసిన పత్రిక 7వ అధ్యాయము 14వ వచనములో అపోస్తులైన పౌలు కొరింథీ సంఘానికి ఈ సహవాసం గురించి ఓ అద్భుతమైన విషయాన్ని రాశాడు. మనము దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఎవరితో సహవాసం కలిగి ఉండాలి? ఈ లోకస్తులతో కాదు, దేవునితో సహవాసం కలిగి ఉండాలి. మనం అనుదినము నిద్ర లేచిన దగ్గర నుండి పనుకునేంత వరకు దేవునితో మాత్రము మనము సహవాసము కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. నిద్ర లేచిన దగ్గర నుంచి మంచి అలవాట్లు, క్రీస్తు ఏ విధంగా నడుచుకున్నాడు, యేసు క్రీస్తు ఎలా జీవించాడు, యేసు క్రీస్తు జీవిత చరిత్రను మనము సంపూర్ణంగా తెలుసుకొని క్రీస్తును కలిగి మనము నడవగలిగితే మనం ఆశీర్వదించబడతాం. అంటే క్రీస్తుతో సహవాసం చేయటం అన్నమాట. ఉదయాన్నే లేచి ప్రేయర్ చేసుకోవటం, ఉదయాన్నే లేచి బైబుల్ చదువుకోవటం, ఉదయాన్నే లేచి మనకున్న పనులు మనం చక్కగా ముగించుకొని యేసు క్రీస్తుతో సహవాసం చేయటం అంటే వాక్య ప్రకారం నడవటం. వాక్య ప్రకారం మనం నడిచినప్పుడు మనము యేసు క్రీస్తు వలె, దేవుని కుమారుడు వలె మనం మార్చబడగలం. ఉదాహరణకి అబ్రహాము గారు దేవునితో సహవాసం చేశాడు. మనుషుల్ని ఎవరిని లెక్క చేయలేదు అబ్రహాం. ఓన్లీ దేవునితో ఆయన పైన. దేవుడు నువ్వు సమస్తమును విడిచిపెట్టి నన్ను వెంబడించు అన్నప్పుడు అక్కడ వాళ్ళ చుట్టాల మాటలేం తీసుకోలేదు, వాళ్ళ రక్త సంబంధికుల మాటలేం లక్ష్య పెట్టలేదు. దేవునితో సహవాసం చేస్తున్నాడు కనుక ఆయనకి దేవుని మాటలు ఆయనకి అర్థమైనవి. దేవుడు చెప్పినట్టు ఆయన నడిచాడు అబ్రహాం. అలాగనే యోసేపు గారు కూడా ఆ దేవునితో సహవాసములో ఉండగలిగాడు కనుక ఆయన జీవితంలో అద్భుతమైన శిఖరాన్ని ఎక్కాడు. ఉన్నతమైన స్థితికి యోసేపు రాగలిగి ఉన్నాడు అంటే
ఆయన దేవునితో సహవాసం చేశాడు. దానియేలు సింహపు బోనులో ఉన్నను దేవునితో సహవాసం చేశాడు. షడ్రకు మెషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో ఉన్న దేవునితో సహవాసం చేశారు. అంటే వాళ్ళు చేసిన సహవాసము వారిని నిలబెడుతుంది. వారి సహవాసము అంత బలాన్ని సమకూర్చింది. వీళ్ళు దేవుణ్ణి వెంబడించారు. వీళ్ళు దేవుడు వెంబడించారు కనుక వీళ్ళు అంత స్థాయికి వెళ్ళగలిగారు. యేసన్న గారు ఆయన పరిచర్య జీవితంలో ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు. అయితే ఆయన మనుషులతో సహవాసం చేయలేదు, ఆయన దేవునితో సహవాసం చేశాడు. భక్త సింగ్ గారు దేవునితో సహవాసం చేశాడు. బిల్లీ గ్రహం గారు దేవునితో సహవాసం చేశారు. వీళ్ళందరూ దేవునితో సహవాసం చేయబట్టి ఈరోజు వీళ్ళందరూ మనకు ఒక మాదిరికరమైన జీవితాన్ని చూపించి వెళ్ళారు. వీళ్ళు దేవుణ్ణి అనుసరించి నడిచారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన సహవాసానికి పిలిచాడంట. క్రీస్తు రక్తములో కడగబడటమే కాదు, ఆయన సహవాసానికి మనల్ని పిలిచాడని 1 కొరింథీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు. దేవుడు తన కుమారుని సహవాసానికి మనల్ని పిలిచాడు. ఆయన కుమారుడు యేసు క్రీస్తు వారు. యేసు క్రీస్తు వారి యొక్క సహవాసానికి నిన్ను నన్ను పిలిచాడు. ఎంత ధన్యతో, ఎంత భాగ్యమో! అటువంటి మంచి సహవాసాన్ని మనం విడిచిపెట్టి మన ఇష్టం వచ్చిన వారితో స్నేహం చేస్తున్నాం. నిద్ర లేచిన దగ్గర నుండి మనం ఇష్టం వచ్చిన వారిని కలవాలని, మనం ఇష్టం వచ్చిన వాటి మీద ప్రయత్నం చేయాలని, మనం ఇష్టం వచ్చినట్టు నడవాలని మనము ముందుకు వెళ్తూ ఉంటాం. అలా కాదు. దేవుడు ఆయన కుమారుడి సహవాసానికి మనం పిలిచాడు కనుక ఆయన కుమారుడితో మనం సహవాసం కలిగి ఉండాలి. అనుదినము ఆయన కుమారుడితో మనం సహవాసం కలిగి ఉండాలి. యేసు క్రీస్తును పోలి మనము నడుచుకోవాలని, యేసు క్రీస్తును పోలి జీవించాలని, యేసు క్రీస్తు ఎంత విశ్వాసంతో జీవించాడో, యేసు క్రీస్తు ఎంత తగ్గించుకొని జీవించాడో, యేసు క్రీస్తు దేవునికి ఎంత లోబడి జీవించాడో మనం అలా జీవించాలని మా దేవుడు ఆయన సహవాసానికి మనల్ని పిలిచాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అనుదిన జీవితంలో యేసు క్రీస్తుతో మనం సహవాసం చేయగలిగితే, యేసు క్రీస్తును మనము కలిగి ఉండగలిగితే మనము ఆశీర్వదించబడతాం. సమయం దొరికినప్పుడు ఏకాంత ప్రార్థన చేస్తూ, సమయం